పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన అబద్ధాన్ని చెప్పినటువంటి సాతాను వల్ల నష్టపోయింది మొదటి తల్లిదండ్రులు. అక్కడి నుంచి వాళ్ళ స్వభావమే అబద్ధమైపోయింది. వాళ్ళల్లో అది పాతుకుపోయి ఇప్పటికీ కూడా వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయి తరతరాల నుండి ఆ అబద్ధాన్నే తమ స్వభావంగా ప్రకటించే మనుషుల గురించి మనం చూసుకున్నాం. అయితే ఈరోజు సత్యవంతుడైన యేసుక్రీస్తు వారు దానిని ఎలా తిరగొట్టారు, మనల్ని కూడా సత్యవంతులుగా చేయడానికి ఆయన ఏం చేశారు, మనల్ని ఏ విధంగా ఆయన ప్రతిష్ఠించారో చూసుకుందాము. యేసుక్రీస్తు వారు నేనే మార్గము సత్యము జీవము అని మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది అని చెప్పారు. ఆయన నేను సత్యం చెప్తాను, నేను సత్యవంతుడిని అనటం లేదు, నేనే సత్యము అన్నారంటే ఆయన స్వభావమే సత్యం. మనం ఇది గ్రహించాలి. చాలామంది మనం ఎలా ఉన్నా, నేను ఎలా ఉన్నా పరిస్థితులకి తగ్గట్టు ఉండను, ఇలాగ నన్ను నేను మార్పు చేసుకుంటాను అంటారు. అంటే వారి స్వభావం గురించి వారు చెప్పట్ల, పరిస్థితులకు అనుకూలంగా మారేటటువంటి విధానాన్ని వారు చెప్తూ ఉంటారు. కానీ అసలు వారి స్వభావం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి మాట్లాడుతూ నిజంగా నేను పైకి కనపడేదంతా మంచిది ఇలా ఉందనుకుంటున్నావా, నిజంగా నేను లోపల ఏం ఆలోచిస్తున్నానో, నాలో ఉన్న ఇంకొక మనిషి ఎలా ఉంటాడో మీకు తెలియదు, ఇలాంటివి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి స్వభావం వేరు. స్వభావము అంటే మన అంతరాల్లో ఉన్న ఉద్దేశాలు. అందుకని తండ్రి అయిన దేవుడు కూడా ఎప్పుడు కూడా మనుషులు చెడ్డవారే, వారి బాల్యం నుంచి చెడ్డవారే, వారి హృదయములో ఉన్న తలంపులలో ఉన్న ఊహలన్నీ కేవలము ఎల్లప్పుడూ చెడ్డవే అన్నాడు. అంటే మనం ఎప్పుడూ చెడ్డోళ్ళమే, అన్ని విధాలుగా చెడ్డోళ్ళమని దేవుడు ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చేశాడు మనకి. ఎందుకంటే అది స్టార్టింగ్లోనే మనం చూసుకున్నాం ఏ విధంగా మన చెడ్డతనం ఎక్కడి నుంచి వచ్చింది, శరీర స్వభావము, చుట్టుపక్కల ఉన్న అపవాది యొక్క ఆ తంత్రాలు, వీటన్నిటిని చూసాం. కాబట్టి మనం కూడా అలాగే ఉంటున్నాం. కానీ సత్యవంతుడైన యేసయ్య మాత్రం నేను సత్యాన్నే చెప్తాను, అబద్ధాన్ని ఎప్పుడూ ఆడను అని ఆయన చెప్పట్ల, నేనే సత్యము అని ఆయన చెప్తున్నాడు. అది ఎంత రెవల్యూషనరీగా ఉంటుందంటే తన స్వభావాన్ని ఆయన ప్రకటించుకుంటున్నాడు. నేనే జీవము, నేనే మార్గము అన్నది బాగుంది, ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, మార్గాన్ని ఆయన చూపిస్తున్నారు. కానీ నేనే సత్యము అంటే నా స్వభావమే సత్యం అని అర్థం. కానీ అటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి అబద్ధాన్ని ఆయన ఎంకరేజ్ చేసినట్టుగా ఒక వాక్యంలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా నిమిత్తము జనులెల్లా మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది, సంతోషించండి. అంటే అక్కడ అబద్ధాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మీద వేసే నిందలు అన్నీ అబద్ధాలే. వాళ్ళు మనల్ని హింసిస్తారు, నిందిస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, కానీ మీరు సంతోషించండి. అంటే ఇతరులు యేసుక్రీస్తుని గురించిన విషయంలో మన మీద అబద్ధాలు సాక్ష్యంగా పలికినప్పుడు ఏం పర్వాలేదు, నా దేవుని నిమిత్తం ఈ అబద్ధాన్ని నేను భరిస్తాను, ఇది నాకు సంతోషం, ఎందుకంటే ఇది నాకు చాలా రిజల్ట్ ఇస్తుంది, పరలోకంలో నా ఫలం అధికం చేస్తుందని మనల్ని సంతోషించమంటున్నారు. అక్కడ ఇతరుల యొక్క స్వభావము దేవునిని మనకు దూరం చేయకుండా, దేవుని నిమిత్తము మనం హింసించబడితే, మన మీద అబద్ధం పలకబడితే అప్పుడు మనం సంతోషించాలని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఆయన ఎన్నోసార్లు తాను సత్యవంతుడని, సత్యమే తానని ఆయన చెప్తా ఉంటారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనుషులు అబద్ధం వల్ల దేవునికి దూరం అయ్యారు. కానీ సువార్తలలో అదే దూరాన్ని దేవుడు తన సత్యవంతుడైన దేవుని ద్వారా అని నిరూపించుకుంటూ మనల్ని దగ్గరికి చేసుకున్నారు. అది ఎలా ఉంటుందంటే, బండపైన కట్టిన ఇల్లు ఏ విధంగా ఆ పునాది నిలుస్తుందో, ఇసుక పైన కట్టిన ఇల్లు ఏ విధంగా కూలిపోద్దో అని చూస్తే, అబద్ధాల మీద నిర్మించుకున్న ఏదైనా సరే అలాగే కూలిపోద్ది. అదేవిధంగా బండ మీద కట్టిన ఇల్లు అంటే మనము సత్యము మీద ఆధారపడితే ఎప్పటికైనా మన నిర్దోషిత్వము మధ్యాహ్న కాలపు ఎండవలే అందరి ముందు అది వెలుగుగా తేజరిల్లుతుంది. అది మనకి కీర్తనల్లో ఉంటుంది, నీ నిర్దోషిత్వము మధ్యాహ్నపు కాల ఎండం వలె జనులకి కనపడుతుందని. ఆ విధంగా మన సత్యాన్ని ఆశ్రయించాలని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దేవుని స్వభావమే, యేసుక్రీస్తు వారి స్వభావమే సత్యం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొకరి స్వభావమే అబద్ధం. అది ఎవరంటే సాతాను. అది మనం చూసుకున్నాం. దేవునిని కూడా అబద్ధీకుడుగా ప్రూవ్ చేసినటువంటి అతని మాటల్ని యోహాను గారి మాటల్లో మనం చూడొచ్చు. అక్కడ యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనంలో
ఆది నుండి కూడా మీరు అపవాది అని మీ యొక్క సాతాను అనే మీ తండ్రి సంబంధులు అని అంటారు అక్కడ. అంటే సాతాను మీ తండ్రి, అతను అపవాది, మీరు అతని సంబంధులు. వాడు మొదటి నుండి కూడా నరహంతకుడై ఉన్నాడు, వాడిలో సత్యము ఎంత మాత్రము లేదు, వాడు తన దురాశలను మీ అందు తీర్చుకుంటున్నాడని ఉంటుంది. నిజంగా ఆలోచిస్తే తన దురాశ అదేంటంటే తన కోరిక, మనుషుల్ని దేవుని నుంచి సెపరేట్ చేయాలన్న తన కోరికని అవ్వమ్మ ద్వారా ఆయన సఫలీకృతం చేసుకున్నాడు. దురాశల్ని అతను తీర్చుకుంటున్నాడు, అబద్ధములు ఆడుతూ తీర్చుకుంటున్నాడని అక్కడ ఉంటుంది. వాళ్ళు అసలు సత్యమే లేదని అక్కడ చాలా స్పష్టంగా ఇవ్వబడుతుంది. అంటే ఆ తండ్రి ఎలాంటి వాడంటే అపవాది మీ తండ్రి, మీరు కూడా అతని సంబంధులేని పరిసయ్యుల్ని శాస్త్రుల్ని ఉద్దేశించి ఆ యొక్క వాక్యము రాయబడి ఉంది. కానీ మనం మాత్రం మన దేవుని సంబంధులం, మన బీజము ఎప్పుడు కూడా అక్షయమైనదే. మనము కొత్తగా పుట్టిన వారం, అంటే యేసుక్రీస్తులో నుంచి మనము నూతనంగా జన్మించిన వారం కాబట్టి ఆయన స్వభావము సత్యము కాబట్టి మన స్వభావము కూడా అలాగే ఉంటుంది. దాన్ని నిర్ధారిస్తూ యోహాను గారు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 27వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తారు. మీలో ఆయన దయచేసిన అభిషేకము నిలిచి ఉన్నది కాబట్టి మీ అభిషేకము గురించి మీరు ఎవ్వరిని అడగక్కర్లేదు, అది సత్యమే అని ఉంటుంది. అంటే మనం ఒక్కొక్కసారి మనుషుల దగ్గరికి వెళ్ళి మనం దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు ఏ హేతు ఉంది, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దీనికి కారణం ఏంటి అని మనల్ని ఇతరులు మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనుషులు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ మనలో నిలిచి ఉన్నది ఆయన అభిషేకము. అంటే దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టినప్పుడు మనము ఆయన ద్వారా మళ్ళీ ఈ లోకంలో కొత్తగా జన్మించినప్పుడు మనకు ఒక అభిషేకం ఇస్తారు, అదే ఆత్మాభిషేకము. అది మనలో ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని గురించి దాన్ని అడిగినా కూడా మనం దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఆ అభిషేకం మీలో నిలిచి ఉంది, అది సత్యమే అని యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తారు. కాబట్టి సత్యవంతుడైన మా దేవుని స్వభావమే సత్యము కాబట్టి అదే మన ఆత్మలో పెట్టారు. ఆ అభిషేకమే ఎప్పటికీ మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి దానిని నిలుపుకున్న మనము సత్యవంతులైన దేవుని యేసుక్రీస్తు యొక్క బిడ్డలముగా మనల్ని మనం ఈ లోకములో మన జీవితాంతము కూడా ఆ విధంగా మనం ఆ మార్గంలో సత్య మార్గంలో మాత్రమే నడవాల్సి ఉంటుంది. కాబట్టి సత్యవంతుడైన మన దేవుణ్ణి అనుసరించాలి, కానీ శరీర దురాశలు నెరవేర్చుకుంటూ అబద్ధాలకి జనకుడై ఉన్నటువంటి అపవాది యొక్క మార్గంలో మనం ఎప్పటికీ వెళ్ళకూడదు. దీనికోసం మన నిరంతరము కూడా దివారాత్రులు మనం ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ సత్యమైన దానినే మన స్వభావంగా చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క పిల్లలుగా పిలువబడతాము. ఆ యొక్క బిరుదు, ఆ యొక్క మాటే మనకెంతో ధన్యత, అదే మన భాగ్యము. అటువంటి గొప్ప భాగ్యము, సత్యవంతుడైన దేవుని పిల్లలము అనే భాగ్యము మనకి కలగాలంటే యేసే సత్యం అనేది మన జీవితం ద్వారా నిరూపించబడుతూ ఉంటే మనం నిజంగా ధన్యులం. అటు భాగ్యం మనకందరికి కలగాలని చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమమయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నిన్నటి దినానైతే అబద్ధానికి జనకుడు అతని స్వభావమే అబద్ధమని చూసుకున్నాం. ఈ రోజైతే ప్రభ నేనే సత్యమని ఎంతో దాటిగా చెప్పిన మీ యొక్క స్వభావమే సత్యము. మీరు సత్యాన్ని చెప్పడం కాదు ప్రభా, మీ యొక్క స్వభావమే సత్యమని మేము కొన్ని నిమిషాలు ధ్యానించుకున్నాం. అటువంటి సత్యవంతుడైన దేవుని పిల్లలుగా మాలో మీ అభిషేకాన్ని ఉంచారు కాబట్టి అది సత్యమే. కాబట్టి ఆ అభిషేకాన్ని అనుసరించి మమ్మల్ని అందరిని నడిపించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.